హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ వన్. ఈరోజు మన ఛానల్లోని రస్మలై టీ టైమ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. సో ఈ కేక్కి మనం ఎగ్ వేయవసరం లేదు, అలాగే కర్డ్తో చేయవసరం లేదు, సోడా కూడా లేకుండా చాలా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఎగ్లెస్ అనగానే కర్డ్తో కొంతమంది చేస్తారు కదా, అలాంటి కర్డ్లు యూస్ చేయకుండా చాలా టేస్టీగా వచ్చే ఈ రస్మలై టీ టైమ్ కేక్ని మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలనేది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ మీ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఇందులోని 1/2 కప్ మిల్క్ తీసుకోవాలి. ఇవి గోరువెచ్చగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇందులోని 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని వేసుకొని పాలు విరిగిన తర్వాత ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి రెడీ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోని స్టెయినర్ పెట్టుకొని 1 కప్ వరకు మైదాని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోని 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1/2 కప్ వరకు షుగర్ పౌడర్ని తీసుకోవాలి. నా దగ్గర 1/2 కప్పు ఎక్కడో ఉంది, సో అందుకని 1/2 కప్తో 2 టైమ్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఈ స్వీట్నెస్ అయితే మనకి టీ టైమ్ కేక్ కరెక్ట్గా సరిపోతుందండి. సో వీటినన్నిటినీ బాగా కలిసి మిక్స్ అయ్యేంత వరకు మనం బాగా జల్లించుకోవాలన్నమాట. ఇలా జల్లించుకోవడం వల్ల మన కేక్ అనేది చాలా ఫ్లఫీగా స్పాంజీగా వస్తుంది. దట్టు మనకి ఏవైనా షుగర్స్ పార్టికల్స్ ఏవైనా ఉంటే మనకి స్టెయిన్ అయిపోతాయి అన్నమాట. సో అన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలి. సో బాగా 2-3 టైమ్స్ బాగా జల్లించుకుంటే సరిపోతుంది అన్నమాట. సో నాకైతే ఇక్కడ షుగర్ పార్టికల్స్ అయితే వచ్చాయి కదా, చక్కగా ఇలా అయిపోయాయి. అండ్ తర్వాత చిన్న చిన్న పార్టికల్స్లా కనిపిస్తున్నాయి కదండి, అవి అయితే మనకి ఇలాచీలోని వస్తుందన్నమాట. అవేం ప్రాబ్లం లేదు, మంచి స్మెల్ అయితే వస్తుంది మన కేక్కి. సో వీటన్నిటిని బెలూన్ విస్కర్ తోటి ఒకసారి బాగా కలిపేసుకుంటే అన్నీ బాగా మిక్స్ అవుతాయి. ఇలా బాగా మిక్స్ అయిన పౌడర్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే ఈలోపు మనం పాల్లోని వెనిగర్ వేసి విరగొట్టుకున్నాం కదా, ఆ పాలని తీసుకొని మన దగ్గర బెలూన్ విస్కర్ ఉన్నా పర్వాలేదు, లేదు అంటే హ్యాండ్ మిక్సర్తోనైనా సరే ఒక 15 నిమిషాలు బాగా విస్క్ చేసుకోవాలన్నమాట. మీ దగ్గర ఈ రెండిటికి కూడా టైం లేదు అనుకుంటే మిక్సీ జార్లోనే వేసి ఒక 5 సెకండ్స్ కానీ మిక్సీ పెట్టుకుంటే మనకి ఆ పాలల్లో విరిగిన ఇది పార్టికల్స్ ఉన్నాయి కదా, అవన్నీ మంచిగా మిక్స్ అయిపోతాయి అనమాట. లేదు హ్యాండ్ మిక్సర్ ఉన్నా పర్వాలేదు, లేదంటే బెలూన్ విస్కర్తో ఒక 15 మినిట్స్ ఇలా చేసుకుంటే మనకి పాలన్నీ చక్కగా రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఇందులోని అన్సాల్టెడ్ బటర్ ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. అది రూమ్ టెంపరేచర్లో ఉంటే ఇలా మనకి మెల్టెడ్ స్టేజ్లో అయితే వస్తుందన్నమాట. సో ఈ స్టేజ్లో ఉండేటప్పుడు మనం ఒక 50 గ్రామ్స్ అన్సాల్టెడ్ బటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ ప్లేస్లోని మీరు ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు, బట్ బటర్ వేసుకుంటే మాత్రం ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు బటర్ కరిగించి వేసుకున్నా పర్వాలేదు, కాకపోతే రూమ్ టెంపరేచర్లో ఉండాలి, బాగా వేడిగా అయితే వేయకూడదు. సో బటర్ వేసిన తర్వాత కూడా పాలు బటర్ అనేది బాగా కలిసిపోవాలి, రెండు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక 15 మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా కలిపి పెట్టుకునేవి, అవి 2 బ్యాచెస్లో వేసుకొని బెలూన్ విస్కర్ తోటే ఒకటే డైరెక్షన్లో అయితే కలుపుకోవాలన్నమాట. సో మనం ఏ కేక్స్ అయినా ఏ బేకింగ్ మెటీరియల్స్ ఐటమ్స్ చేసినా సరే మనం ఎప్పుడు కూడా ఒకటే డైరెక్షన్లో అయితే కలుపుకోవాలండి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఒకసారి కలిపేస్తూ ఉంటారు, చాలామంది ఇష్టం వచ్చినట్టు కలుపుతూ ఉంటారు. సో అలా కలుపుతూ ఉంటే మనకి కేక్ అనేది ఫ్లఫీగా అయితే రాదనమాట. సో అందుకే ఎప్పుడు కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనైనా కలపాలి, లేదు అంటే ఒకటే డైరెక్షన్లోనైనా కలుపుకోవాలి. సో సెకండ్ టైం బ్యాచ్ కూడా నేను వేసేసిన తర్వాత మనకి బ్యాటర్ అనేది కొద్దిగా హార్డ్ అవుతుంది. సో చూసారు కదా, కొద్దిగా హార్డ్ అయ్యింది. ఈ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడు బెలూన్ విస్కర్ అనేది తీసి పక్కన పెట్టేసుకొని ఒక 1/2 కప్ మిల్క్లోని ఎల్లో జెల్ కలర్ని అయితే మిక్స్ చేసుకున్నాను. ఆ 1/2 కప్ మిల్క్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని స్పాచులర్ తోటి నేను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనైతే కలుపుతున్నాను. సో మీకు ఇక్కడ రస్మలై కేక్ చేస్తున్నాను. రస్మలై కేక్ అంటే కొద్దిగా ఎల్లో షేడ్లో ఉంటుంది. మీకు ఎల్లో కలర్ వద్దు, మాకు జెల్ కలర్ వేసుకోను అనుకున్న వాళ్ళైతే ఈ కలర్ని స్కిప్ చేసేయండి. బట్ వేసుకుంటే
మనం బేకరీలో కొనుక్కునే రస్మలై కేక్ కలర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే వస్తుందన్నమాట ఎగ్జాక్ట్లీగా. చాలా బాగుంటుందండి, వేసుకుంటేనే బాగుంటుంది. మీకు కలర్ అవసరం లేదు, వద్దు ప్లెయిన్గా కావాలి అనుకుంటే స్కిప్ చేసేయవచ్చు. సో ఇక్కడ పావు కప్పు మిల్క్ అయితే ఎగ్జాక్ట్లీగా సరిపోతుందండి. బ్యాటర్లోని ఒకసారి వేయకుండా చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ అయిన ఐటమ్ ఏంటంటే మనకి ఇక్కడ రస్మలై ఎసెన్స్ అనమాట. ఈ ఎసెన్స్ మనం ఒక పావు స్పూను వరకు వేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, దాంతో వేసుకోవాలి. నేను ఒక 5 or 6 డ్రాప్స్ వరకు వేసుకున్నాను. సో వేసిన తర్వాత మిగిలిన మిల్క్ కూడా యాడ్ చేసుకొని మొత్తం బ్యాటర్ అంతా కలిపేసుకోవాలన్నమాట. మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా రిబ్బన్ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు వీడియో కనుక చూస్తుంటే నేను ఏ మెథడ్లో కలుపుతున్నాను అనేది మీకు పూర్తిగా అర్థమైపోతూ ఉంటుంది. నేను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అయినా చేస్తున్నాను, లేదు అంటే ఒకటే డైరెక్షన్లో కలుపుతున్నాను అన్నమాట. ఇలా చేస్తేనే మనకి కేక్స్ అనేవి మంచి ప్లఫీగా వస్తాయండి. సో మనం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోని కొద్దిగా టూటీ ఫ్రూటీస్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు తర్వాత మీకు టూటీ ఫ్రూటీస్ అవసరం లేదు, మేము డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాము అన్నా వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడైతే టూటీ ఫ్రూటీసే వేస్తున్నాను. సో చాలా బాగుంటుందండి. మనం కేక్ తినేటప్పుడు ఆ టూటీ ఫ్రూటీస్ కూడా మనకి తగులుతూ ఉంటాయి కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఈ టిన్నులోని అయితే బేక్ చేసుకుంటున్నానండి. ఈ టిన్నుకి మంచిగా బటర్ పేపర్ వేసుకొని ఈ టిన్నులోనైతే మనం రెడీ చేసుకున్న బ్యాటర్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ముందుగానే నేను 20 minutes ముందు ఓవెన్ని అయితే నేను ప్రీహీట్ చేసుకున్నాను 20 minutes. ఆ తర్వాత నేను బ్యాటర్ని అంతా ఇందులోకి టిన్నులోకి యాడ్ చేసుకొని టిన్నులోని మొత్తం అంతా సర్దేసుకుంటున్నాను అనమాట. ఇలా సర్దిన తర్వాత ఒక 2-3 times బాగా ట్యాప్ చేసుకోవాలి. అలా ట్యాప్ చేసుకోవడం వల్ల మనకి ఎయిర్ బబుల్స్ ఏవైనా ఉంటే పోతాయి అన్నమాట. సో ఆ తర్వాత పైన కట్ చేసి పెట్టుకున్న బాదాము అలాగే పిస్తా పప్పులతోటి పైన అయితే డెకరేట్ చేసుకుంటున్నాను. ఇవి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ బాగుంటుంది, అలాగే చూడడానికి లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ ప్లేస్లో మీరు టూటీ ఫ్రూటీస్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ బ్యాటర్లో టూటీ ఫ్రూటీస్ వేసాను కాబట్టి ఈ డ్రై ఫ్రూట్ అనేది పైన వేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని 160 degrees దగ్గర 60 minutes మనం బేక్ చేసుకుంటే మనకి రస్మలై కేక్ అనేది రెడీ అయిపోతుందండి. సో 60 minutes తర్వాత రెడీ అయిపోయిన రస్మలై కేక్ అనమాట. సో మంచి అరోమాతోటి మనం బేక్ అవుతున్నటప్పుడే ఆ ఫ్లేవర్ అనేది మనకి బయటికి తెలుస్తూ ఉంటుంది. చాలా టేస్టీగా వస్తుందన్నమాట, మంచి ఫ్లేవర్తో వస్తుంది. సో ఇది బేక్ అయ్యి చల్లారిపోయిన తర్వాత ఏదైనా నైఫ్ తోటి ఎడ్జెస్ అనేది మౌల్డ్లో నుంచి సపరేట్ చేసుకుంటే మనకి డిమోల్డ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీకు డిమోల్డ్ చేసి కట్ చేసి కూడా చూపిస్తానండి పీసెస్ ఏ విధంగా ఎంత ప్లఫీగా వచ్చింది అనేది. సో ఈజీగా డిమోల్డ్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న బటర్ పేపర్ని కూడా రిమూవ్ చేసేసుకుంటే మనకి కేక్ అనేది కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో బటర్ పేపర్ తీసిన తర్వాత కూడా కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిందా అనేది మనకి తెలుస్తుంది. మంచి కలర్తో అయితే వస్తుందండి. ఈ కేక్ చాలా బాగుంటుంది, చూస్తూ ఉంటేనే టెంప్టింగ్గా ఉంటుందన్నమాట, ఎంత బేగా తినాలి అని. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ ఫ్లేవర్ అయితే బేక్ అవుతునేటప్పుడే వచ్చిందనమాట. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కేక్ అనేది మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది, ఐఎమ్ షూర్గా చెప్తున్నాను అనమాట. సో ఈ కార్తీక మాసంలో ఎగ్ తినకూడదు, ఎన్వి తినకూడదు కాబట్టి మనం ఇలాంటి కర్డ్ యూస్ చేయకుండా, అలాగే మిల్క్ మేడ్ యూస్ చేయకుండా, ఎగ్ యూస్ చేయకుండా చక్కగా ప్లఫీగా వచ్చే ఈ కేక్ని మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. డెఫినెట్గా నచ్చుతుంది అనమాట. అండ్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఎంత గట్టిగా ఇన్నిసార్లు నొక్కుతున్నా సరే మెల్లి బౌన్సీగా వస్తుందన్నమాట, అంత ప్లఫీగా ఉంది ఈ కేక్. సో వీడియో చూస్తున్నట్టయితే నేను ఇలా ఎంత ప్రెస్ చేస్తున్నా సరే మళ్ళీ యాస్టీస్ ప్లేస్కే వస్తుంది, అంత బౌన్సీగా స్పాంజీగా ఉందన్నమాట కేక్. చాలా మాయిశ్చరైజీగా చాలా స్పాంజీగా ఉంది. సో మీకు విరిపి నేను టేస్ట్ కూడా చేసి చూపిస్తున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ అయితే ఎక్సలెంట్ అనమాట. నార్మల్ టీ టైం కేక్ తింటూ ఉంటాం కదా,
దానికన్నా డబల్ టేస్ట్తో అయితే నాకు నచ్చింది ఈ కేక్. అండ్ డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ట్రై చేయడమే కాదు, ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. అండ్ ఈ వీడియో కనుక మీకు యూజ్ అయ్యి నచ్చింది అనుకుంటే నాకు ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసినట్టయితే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్లోకి వస్తుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్లో చాలా ఉన్నాయండి, ఒకసారి విజిట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.